जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की शराब बाजार చిలకలూరుపేట షరాబ్ బజార్ గణేష్ మహోత్సవ కమిటీ మరియు గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 30వ వార్షికోత్సవం మా కమిటీ వచ్చిన తర్వాత ఎంతో సర్వాంగ సుందరంగా ఈ యొక్క గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నాము. దీనిలో ఈ సంవత్సరం 30వ వార్షికోత్సవం సందర్భంగా ఎంతో ప్రత్యేకంగా స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా చిలకలూరుపేటలో మా షరాబ్ బజార్లో అన్ని పందిల కంటే మిన్నగా స్వామివారిని అలంకరించుకుంటాం. గతంలో నవధాన్యాల గణపతి, నవరత్నాల గణపతి, అలాగే పగడాలు ముత్యాలతో గణపతి, డ్రై ఫ్రూట్స్తో గణపతి, లక్ష లక్ష్మీకాసులతో గణపతి, లక్ష గణపతులతో గణపతి, బంగారు గవ్వల గణపతి, వజ్రాల గవ్వల గణపతి, ఇలా ప్రతి సంవత్సరంలో కూడా స్వామివారిని పూజ చేసుకునే విధానంలో కానీ స్వామివారిని ప్రతిష్ఠించే పద్ధతిలో కానీ చాలా వినూత్నంగా సనాతన ధర్మం పాటిస్తూ ఎక్కడా అశ్లీలత లేకుండా సినిమా పాటలు ఇలాంటివి లేకుండా చక్కగా స్వామివారిని సేవించుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా దాదాపు 15 అడుగుల విఘ్నేశ్వరుణ్ణి ఎంతో ప్రత్యేకంగా 50 లక్షల అమెరికన్ డైమండ్స్తో తీర్చిదిద్దారు. ఈ విగ్రహం తయారు చేయడానికి తంజావూరు నుంచి శిల్పులు, కలకత్తా, హైదరాబాద్ నుంచి పెయింటర్స్ కానీ ఆర్టిస్టులు కానీ తీసుకొచ్చి చిలకలూరుపేట పట్టణంలోనే ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. దాదాపు 15 మంది కళాకారులు 10 రోజులు రేత్రింబవళ్ళు కష్టపడి ఈ విగ్రహాన్ని చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు దీని విలువ 10 లక్షల రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి భక్తుడికి ప్రసాదంతో పాటు సరదాగా ఒక లక్కీ డిప్ అనౌన్స్ చేసాం. 200 రూపాయల టికెట్కే మారుతి ఆల్టో కారు పెట్టామండి. ఒక 200 రూపాయలకే మారుతి ఆల్టో కారు ఫస్ట్ ప్రైజ్గా, రెండవ ప్రైజ్గా ఎలక్ట్రానిక్ బైకు, మూడవ ప్రైజ్గా శాంసంగ్ 225 లీటర్స్ ఫ్రిడ్జ్. ప్రతి భక్తుడు కూడా స్వామివారికి 200 రూపాయలు చెల్లించి లక్కీ డిప్పులో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనిలో ఈ పందిరి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహాలడ్డు వేలం దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు పోటీలు పడి స్వామివారి ప్రసాదం కోసం పాడుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. దీనిలో భాగంగా రేపు శుక్రవారం రాత్రి 8 గంటలకు మన పందిరిలో మహాలడ్డు వేలం ఉంటుంది. తర్వాత 6వ రోజు సోమవారం దేదీప్యమానంగా స్వామివారి శోభాయాత్ర నిమజ్జనోత్సవం. దాదాపు 150 నుంచి 200 మంది కళాకారులచే ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ మా పందిరిలో దాదాపు 20 అడుగుల ఎత్తైన లక్ష్మీ నరసింహస్వామితో ఊరేగింపు ఉంటుంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఎంతోమంది నృత్య కళాకారులు, మన సౌత్లోనే విశేషత ఉన్న కళాకారులచే ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. విద్యుత్ దీపాలంకరణలతో, బాణసంచాలతో అంతా చక్కగా సర్వాంగ సుందరంగా ఈ యొక్క గణేషుని ఊరేగింపు ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకు స్వామివారికి పంచహారతులతో దర్శనం. కాశీలో గంగామాతకి ఎలా హారతులు ఇస్తారో మన చిలకలూరుపేట పట్టణంలో షరాబ్ బజార్ వజ్ర గణపతికి ఆ విధంగా హారతులు అనమాట. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి ఈ యొక్క గణపతిని దర్శించి స్వామివారి కృపకు పాల్గొని మీ యొక్క అదృష్టాన్ని పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ కార్యక్రమాలన్నిటి కూడా మా షరాబ్ బజార్ గణేష్ యూత్ మరియు షరాబ్ మర్చెంట్స్ మరియు షరాబ్ బజార్లో ఉన్న అందరూ వ్యాపారస్తుల సహాయ సహకారాలు, దీంతోపాటు మన స్వర్ణకార సంఘం మిత్రులందరికీ కూడా సహకారంతో కార్యక్రమం చేస్తున్నాం. వీరందరికీ మా కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.